ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. భక్తవత్సల గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మన వీడియోలో అయితే మీకు ఒక శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదే వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియ వెంకటేశం ప్రయచ్చ. మరొక మారు వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియ వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ అని ఈ శ్లోకాన్ని 2 సార్లు చదువుకోవాలి. 7 వారాలు పూజ చేసుకున్నప్పుడైనా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ చేస్తే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. దీని యొక్క పరమార్థం ఏంటంటే, వెంకటేశ్వర, మీరు తప్ప మరొక నాథుడు లేడు. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని స్మరిస్తూనే ఉంటాను. ఓ హరి వెంకటేశం, నాపై కరుణ చూపండి, నాకు మేలు కలిగించండి అని శ్రీనివాసుని మనం వేడుకున్నట్టుగా ఈ శ్లోకానికి అర్థం వస్తుందన్నమాట. అయితే మనం ఇలా ప్రతిరోజు నిత్యం పూజ చేసుకున్నప్పుడు కానీ, లేదా 7 వారాలు పూజ చేసుకున్నప్పుడు కానీ ఈ శ్లోకాన్ని చదువుతూ స్వామివారిని ఆరాధిస్తూ ఉండడం వల్ల అతని కరుణా కటాక్షాలు మనపై కలుగుతాయి. నిత్యం పూజ చేసేవారికి తప్పకుండా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి, లేదా ఇలాగా సెల్లోనైనా వింటే ఈ శ్లోకాన్ని, స్వామివారికి అతి ప్రీతికరమైన ఈ శ్లోకాన్ని అయితే నేర్చుకోండి. అందరిపైన శ్రీనివాసుని కటాక్షం కలగాలని కోరుకుంటూ, మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఈ శ్లోకం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో గోవింద గోవింద అని చెప్పండి. మీ అందరిపైన స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. గోవింద గోవింద. శ్రీనివాస గోవింద.